వెళ్ళి అమ్మను కాస్త ఓదార్చు. వెళ్ళి. ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? చెల్లి పెళ్లి గురించే కానీ ఆలోచన. దిగులు పడకు, నేనున్నాను. నరసింహ, ఎవరికి తెలియకుండా మీ మావయ్య కొడుక్కి హడావుడిగా పెళ్లి చేస్తున్నారు. వీళ్ళనెవరా లోపల రానిచ్చింది? ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవుడి అన్నట్టు ఊరంతా వచ్చి అక్షంతలు వేయడానికి ఇక్కడ చూడలేదు. అందరిని బయటికి వెళ్ళవను. తప్పుకరా. ఏమయ్యా, ఈ ఇంట్లో మీ అన్నయ్య గారి కర్మ జరిగి వారం కూడా కాలేదు, ఇంతలోనే ఆయన ఇంట్లోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారే, ఇదేం న్యాయం అయ్యా? అంటే ఆయన ఇల్లా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఇది నా ఇల్లయ్యా. అయినా సంవత్సరం కింద దాకా ఆగడానికి నేను ఏమన్నా తోడపుట్టిన తమ్ముడినా? వెళ్ళి పని చూసుకుంటా బేడా. ఈ కొడుక్కి అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయిని కట్టబెట్టావే. ఈ ఊళ్ళో ఇంకెవరు నిన్ను అడిగేవాళ్లే లేరనుకుంటున్నావా? నిజమేనయ్యా, నిజమే. నా చెల్లెలు కూతుర్నే నా కొడుకు నిశ్చయం చేసుకున్నాం. ఎప్పుడు? వాళ్ళకి ఆస్తి ఉన్నప్పుడు. ఇప్పుడే ఉందయ్యా. ఇవాళ నేను పేదింటి నుంచి పిల్లని తెచ్చుకుంటే రేపు నా పిల్లని ఎవడు అడుగుతాడు? ఇంకో పేదోడు వచ్చి అడుగుతాడు. ఆస్తి లేని చోట వెయ్యమనడానికి నేనేం వెరీ వేదవని కాదు. నీకెంత ఆస్తున్నా చివరిదాకా రక్త సంబంధమైన తోడుండేది. నీ తోడబుట్టిన చెల్లెలు పైగా భర్తను పోగొట్టుకుని ఈ స్థితిలో ఉంది. నీకు కాస్త ఆస్తి వచ్చేసరికి అది కూడా తెలియకుండా పోయిందా? అనవసరంగా మాట్లాడద్దు. తాళి కట్టిన వాడిని నేను, నా ఇష్టం. ఆ రోజు అమ్మాయితో నిశ్చితార్థానికి ఒప్పుకుంది ఊరికే కాదు. ఆ పెద్ద మనిషికి ఊళ్ళో పలుకుబడి ఎక్కువ. నేను రాజకీయాల్లో పెరగాలంటే నాకు పలుకుబడి అంటా కావాలి. అందుకే ఒప్పుకున్నాను. ఆ పెద్ద మనిషి చచ్చిపోయాక ఆ పలుకుబడి ఎన్నాళ్ళు చెల్లిబడి అవుతుందయ్యా? డబ్బుంటే పలుకుబడి అదే వస్తుంది. అందుకే సంబంధం మార్చుకున్నాను. నేనేం అమ్మాయి మీద మోదుబడి నిశ్చితార్థానికి ఒప్పుకోలేదు. వెయ్యి ఉండొచ్చయ్యా. ఈ ఊళ్ళో పెళ్ళంటూ జరిగితే మన ఊరి సంప్రదాయ ప్రకారం ఆ భగవంతుడి సన్నిధానంలో పిల్లని పిల్లవాడిని ఇష్టమేనని అడిగి ఆ తర్వాత కదా పెళ్లి చేయాల్సింది. మీ ఇష్టానికి మీ ఇంట్లో చేసుకుంటే ఎట్లా? ఇంకెన్నాళ్ళయ్యా, ఇంకెన్నాళ్ళని? నువ్వు ఊరుగా బావా, వేళతో ఏంటి అనవసరంగా మాటలు. ఇదిగో చూడండి, ఈ ఊరికి పెద్ద మనుషులు మేము చెప్పిందే చట్టం. మీ కట్టుబాటు మమ్మల్ని ఏం చేయలేవు. తోడబుట్టిన చెల్లెలే నోరు మూసుకుంది. చల్లగా ఉండమ్మా. ఇంకేముందా? వదిన ఆశీర్వదిస్తే అందరూ కలిసి భోజనం చేసేయాలండి. రే, నోరార మాట్లాడినోడికి కడుపార భోజనం పెట్టి పంపించు. నీ తిండి తినడానికి మేమేమంత దిగజారిపోలేదు. రండి వెళ్దాం. రానరసింహ, పోండి. తినకపోతే పోండి. మీరు తినకపోతే ఇంకెవరు తింటాం లేరా? రామా, ఏంటి ఎంత లేటుగా వచ్చావు? ఇది అర్జెంట్ పెళ్లి కదా, ముహూర్తం టైం దాటిపోతుందని అందరూ అంటేను నువ్వు వచ్చే ముందే తాళి కట్టాడు. నీకిష్టం లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చెప్పారు కదా నీ పెళ్లి ఒప్పుకున్నావు కదా. నీలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు కనుకనే ఈ మగాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు. నువ్వు ఒక మగాడివి. షేమ్ ఆన్ యూ. ఇంత అత్యవసరంగా నీ జీవితం గురించి ఆలోచించుకున్నావే, నా గురించి ఆలోచించావా? పిచ్చిదానా, ఇంకా నరసింహాన్నే తలుచుకుంటున్నావా? ఏంటమ్మా నువ్వు? విదేశాల నుంచి పెళ్లి కొడుకుని తీస్తాను. ఎందుకని నేను దూరం వెళ్తాను? ఫారినర్స్ దగ్గర కొడుకు పెట్టున్నారు చూడండి. ఆ కలర్ చూడండి. నువ్వు అనమ్మా, 1000 మంది నీ ముందు ఉంచుతాను. 6000 మందినైనా తేవచ్చు, కానీ నరసింహం లాంటి ఒక మగవాడిని తీసుకురాగలరా మీరు? నేను జీవిస్తే అది నరసింహంతోనే. నన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. ఎనీవే యాస్ ఎ బ్రదర్, కంగ్రాట్స్. ఏంటమ్మా ఇది? పసిపిల్లల ఏడుస్తూ కూర్చున్నావు. పసిపిల్లల ఏంటి? పసిపిల్లవేగా, తిను. అమ్మేదో వయసు అయిపోయింది ఏడుస్తుంది అనుకుంటే నువ్వు కూడా వాడేడవాలమ్మా. నీలాంటి అమ్మాయి దక్కలేదని, నీలాంటి అమ్మాయిని భారీగా చేసుకోలేకపోయేందుకు వాడేడవాలి. నువ్వెందుకు ఏడుస్తావు? తిను. డబ్బేంటమ్మా పెద్ద, మనం చూడండి డబ్బా. నువ్వు చూడు, నీ పెళ్ళేదు మా నాన్నగారు ఉంటే ఎలా చేసేవారు, అంతకన్నా జామ్ జామ్ అని చేయలేదు నా పేరు. చూడు, తినమ్మా. వాడేంటమ్మా పెళ్లి కొడుకు? వాడికన్నా ఓ మంచి పెళ్లి కొడుకుని, వాడికన్నా చదువుకున్న వాడిని, వాడికన్నా గుణవంతుడిని,
వాడికన్నా చాలా అందమైన పెళ్లి కొడుకుని నీ మనసుకు నచ్చిన మనసుకు నచ్చిన పెళ్లి కొడుకు అది కుదరదమ్మా. వద్దురా బాబు, వద్దు. అమ్మా ఏడవద్దమ్మా, ఏడవద్దు. ఒరే, అందరినీ ఓదార్చే నువ్వే ఇలా ఏడిస్తే ఎలారా? చూడు, మనకు భగవంతుడు ఉన్నారా? అమ్మా ఏడవద్దమ్మా, నా తల్లి కదా. మా ఇదిగో తినిపించు. తినమ్మా. తినమ్మా. This stone is 10% good. I agree with you. Real fine. Exactly, this is granite stone. Congratulations. థ్యాంక్ యూ సార్. దే ఆర్ కన్ఫర్మింగ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ 100% గ్రానైట్. తెల్లలో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మనకి ఎందుకు గోళ? తెలుగులో మాట్లాడు. ఖచ్చితంగా అది గ్రానైట్ రాయని అంటున్నారు. మెరిసిపోతుంటే అనుమానం వచ్చే రాయిని తీసుకొచ్చా. మొదలు పెట్టావా నీ పారంపర్య బుద్ధి? నువ్వు మీ అన్నయ్యలాగే తేరగా ఇచ్చావో తర్వాత ఆస్తి నీ దగ్గర నుంచి మేం పంచుకోవాల్సి ఉంటుంది. పిచ్చి సన్నాసులారా, ఆడు చూపించింది నన్ను గుండ్రాయి అనుకుంటున్నారా? గ్రెనేడ్ రాయరా? అయితే ఏంటి? అయితే ఏంట అంతేరా. చెట్టు కింద కూర్చొని 3 ముక్కలు ఆడుకున్నాడు. గ్రెనేడ్ గురించి ఏం తెలిసింది? సంతోషించాలి. పదండి. థ్యాంక్ యూ. వారి సవటల్లారా, ఆ నరసింహం గారి దగ్గర పెద్ద గ్రెనేడ్ పర్వతం ఉంది. అది గ్రెనేడ్ పర్వతం నాకు తెలిసిందా? మన ఆస్తి మొత్తానే కాదు, చుట్టుపక్కల 18 వాళ్ళని కొని అవతల పారేస్తాడు. అంత గొప్ప విషయాన్ని ఆడికి చెప్పకుండా మనకు చెప్పాడు కదా, అందుకే ఆడికి ఇచ్చాను. నేనేం వృధాగా తగలేట్లేదు. పిచ్చిన పుత్రులారా, టెంపరీగా నోటికి తాళం ఇచ్చాను. అర్థమైందా? సరే, నీకు చెప్పాడు. ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నా? అన్నయ్య పుట్ట ఉండాలి. ఏమైందిరా? నువ్వేగా తీసి అవతల పారేమను. పారేశాను. తీసుకో, తగిలిచ్చు. ఎందుకన్నా? పెద్ద మనుషులు పుట్టాలంటే అంతే. పని జరగాలంటే హాల్లో ఉండాలి. పని అయిపోయిందా తీసి అవతల పారేయాలి. ఏంటో తెలుసుకుంటే కడుపుతాడు. ఏడవట్ల యాక్టివ్ మొదలెట్టాను. పిచ్చినా పుత్రరా, 2-3 రాత్రుల నుంచి అన్నయ్య కల్లోకి వచ్చి నా చంప మీద పడేయాలి కొడతాడు. రేణు నా తమ్ముడు అంటరా, కాకపోయినా నిన్ను అలా చూసుకున్నాను. కన్న బిడ్డలా చూసుకున్నాను కదంట్రా. అట్లాంటిది నా సొంత బిడ్డల్ని చెట్లముట చాలముట వదిలేస్తావంటరా. నువ్వు మనిషివేనా అని నా పేక నొక్కేస్తున్నాడు వదినా. ఇది నీ మనోభ్రాంతి అయి ఉంటుంది. అయ్యో, భ్రాంతి కాదు, విసికి కాదు వదినా. నా మాట నమ్మొదినా, దయచేసి ఇంటికి రా వదినా. అలా మీరు రాకపోతే నేను చచ్చిపోతాను వదినా. అయ్యో, అన్నయ్య కల్లో భయపెట్టి చంపేస్తున్నాడు వదినా. ఈ ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. అయినా మీ ఆస్తి మీకు రాసివ్వడానికి నేనేమని కుక్కని? ఇది మీ ఆస్తి. ఇది చూడు నరసింహ, ఇవాళ మీరు ఇంటికి రావక్కర్లేదు. రేపు మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఆస్తి మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను. ఆ తర్వాత రండి. నా మాట నమ్ము నరసింహ. నేను చెప్పానా మీ నాన్నగారు మనకి ఎప్పుడు ఏ కష్టం రానివ్వరని? మీ బాబాయ్ని ఎలా మార్చారు చూడు. అది కాదమ్మా. వద్దు బాబు, మీ నాన్నే తన కల్లోకి వచ్చి చెప్పిన తర్వాత మనం ఇక్కడుండి కష్టపడాల్సిన అవసరం ఏముంది? మన ఇంటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపిస్తుంది కదయ్యా. ముందు మీ నాన్న నీ కల్లోకి వచ్చి చెప్పని, తర్వాత చూద్దాం. కరెక్ట్. ఏంటా కరెక్ట్ పరా నరసింహ. ఇంతకంటే నీ మంచి నీకు దొరకలేదా? నరసింహ, నన్ను నమ్మవా? నేను నీ బాబాయినయ్యా. ఈ వంశానికి మిగిలిన చిట్ట చివరి బాబాయిని. నేను చేసిన తప్పులన్నిటికీ ఇక నా చెప్పుతానని కొట్టు. వద్దురే, నువ్వు మంచోడి కొట్టవు. నేనే కొట్టుకుంటా. ఏంటో నా నమ్మని చెప్పదు. లేకపోతే చచ్చేదాకా చెప్తా కొట్టుకుంటానే ఉంటాను. ఇప్పుడు అదంత ముఖ్యమా? నరసింహ, దయచేసి నన్ను నమ్ము బాబు. మా అమ్మకి ఏదైతే ఇష్టమో అదే నాకు ఇష్టం. చాలా సంతోషం కదా. రేపు ఈ ఆస్తి మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను. వెళ్ళొస్తానమ్మా. నరసింహ, ఈ స్థలం నువ్వు ఉంచుకుని ఏం చేస్తావు? నా పేరును రిజిస్టర్ చేసి ఇచ్చేయకూడదు. ఈ స్థలం ఉంచుకుని నేను ఏం చేస్తాను అడుగుతున్నావు పిచ్చోడా? మా అన్నయ్యకి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ స్థలంలో సమాధి కట్టి దానిపైన ఒక గుడి కట్టి కొండ చుట్టూ రోజు ప్రదర్శనలు చేస్తూ ఈ జీవితాన్ని గడిపేస్తాను. రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందావా? ఏమిటే లొడలొడ మాట్లాడతావు పార్టీ కాకుండా? వచ్చేస్తారు సార్. మా వాళ్ళ ట్రాక్టర్ కి కొంచెం పికప్ తక్కువ. మనలాగా ఏమన్నా బెంచ్ కార్లో వస్తున్నారా? ట్రాక్టర్ లో రావాలి. రోడ్డు ఘోరం, ట్రాక్టర్ ఘోరం. అంతకన్నా ఆడి పక్కన ఉంటారే 2 నేల టికెట్ గాళ్ళు. వాళ్ళు మరీ ఘోరం రా. ఇక మెయిన్ రోడ్ లో వెళ్తాం కుదరదు. వెనక్కి తిప్పి అడ్డదారులు పోనే. రిజిస్టర్ గారు ఇంకా అరగంట ఉంటారు చెప్తున్నా. అవును, రావడం మాత్రం గంటల కొద్ది లేట్ గా రండి. పోవటం మాత్రం కరెక్ట్ గా పోండి. ఏమైందయ్యా? బేరింగ్ కట్ అయిందండి. రెడీ అవడానికి ఇంకో అరగంట అవుద్ది. ఎక్కడమే బాగలేదే. సార్ సార్ వాళ్ళు వచ్చారు. ఏంటయ్యా ఇంత లేట్ గా వచ్చారు? దాన్ని ఎందుకు అడుగుతారులేండి. వచ్చేదారిలో చెట్టుబడి వెనక్కి తిరిగి అడ్డదారిలో వస్తుంటే బేరింగ్ ఇరిగిపోయింది. అదో పెద్ద కథలేండి. ఏంటయ్యా స్కూల్ పిల్లలు లేట్ అయితే సాగు చెప్పినట్టు చెప్తావు? జరిగిందే కదండి చెప్పింది. నిన్ను వదినా, ఇవాళ మీరు కొంచెం లేట్ అయ్యారు. రిజిస్టర్ గారు రేపు మన ఇంటికి వస్తున్నారు. ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు.
వీళ్ళ ఫ్యామిలీలో అందరూ సంతకాలు పెట్టారు సార్. ఈ పత్రం మీద మిస్టర్ నరసింహ వెళ్ళు బాబు. పట్టుకుంటారా పరిగెత్తండి పట్టుకుంటారా తలుపులు కూడా వేసి మొత్తం తలుపులు కూడా వేసి కాగితాలు ఎగిరిపోతుందా. ఆగు బాబు, వద్దు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వ సారి కూడా ఇలాంటి అపశకునాలు ఎదురొస్తున్నాయంటే నా మనసుకి ఎందుకో వద్దనిపిస్తుంది. మీ నాన్నగారికి కూడా ఇది ఇష్టం లేదనిపిస్తుంది. వారు వీళ్ళకి రాసిచ్చిన ఆస్తి వీళ్లే అనుభవించని. ఈ పారంపర్య ఆస్తి మనకొద్దు. నువ్వు సంపాదించిన ఆస్థలంలోనే మనం ఉందా, రాపోదాం. వదిలే రాకండి. అన్నయ్య కల్లోకి వచ్చి నాతో చెప్పాడు. ఆయన ఆశయాన్ని నేను నెరవేర్చేశాను. దస్తావేజులన్నింటి మీద మేము అందరం సంతకాలు పెట్టేశాం. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారంటే అలాగా? వాటిని చెప్పి పారండి అయ్యా. చించేయాలా చెప్పండి రే. అవును, మీరే మిత్రులారా, నరసింహ, నువ్వు కొట్టిన దెబ్బలకి వాళ్ళ బుర్రలు పడిపోయినాయి. వదిన, గాలం తర్వాత వీస్తుంది, చెట్టు తర్వాత కూలుతుంది. అది అసలే డొక్కు ట్రాక్టర్. అప్పుడప్పుడు పంచర్ అవుతుంది, రేడియేటర్ హీట్ ఎక్కుతుంది. అవన్నీ సెంటిమెంట్ గా పెట్టుకుంటే ఏ పని చేయలేము. వదినా చూడండి, మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి. నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మా అమ్మ ఒకసారి చెప్తుంది. రామా, పదండి. మీరు ఇంకేదో ఆశిస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్దగా నేను ఏమంత ఆశపడ్డాను? ఆ బంజనాలు 4 ఎకరాలు ఉంది కదా, దానికోసమే. పోనీ ఆ 4 ఎకరాలు మీరు అట్టు పెట్టుకోండి. ఆ మధ్యలో ఉంది కొండ, అది మాత్రం నాకు రాసేయండి. వట్టి కొండను రైతులు ఏం చేసుకుంటారు? వారాన్ని నేల టికెట్. ఆ ఒక కొండతో 18 ఊళ్ళు కొంటారా? అందులో ఎవరన్నా నిధులున్నాయని చెప్పారా? ఏయ్, ఆ కొండే ఒక నిధిరా పిచ్చి సన్నాసి. అది మామూలు కొండ కాదురా, గ్రనేట్ కొండ. గ్రనేట్. ఆ భగవంతుడే నీకు అండగా ఉన్నాడు నరసింహ. ఆయన ఎవరితో ఉంటే నాకెందుకు కానీ మీరు పని చేయండి. ఆ కొండ మాత్రం నా పేరుతో రాసివ్వండి. లేదంటే లేదంటే నేను ఏమన్నా కాళ్ళు చేతులు దించేయగలనా? అంత సత్తా మనకి ఎక్కడ బాబు. ఇక నా కొడుకుల సంగతి తెలిసిందే. ఆల్రెడీ నీ చేతిలో దెబ్బలు తిని ఉన్నారు. మన ఊరోళ్ళు పిలిస్తే ఎవరు రానంటున్నారు. అందుకే పక్క నుంచి సెటప్ చేయించా. నరసింహ, అమ్మా, సమయం వృధా చేయకుండా త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి. అలాగమ్మా. సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? రిజిస్ట్రేషన్ చేయించాలని సార్. చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం. చట్టం నిదానంగా శిక్షించే దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం.
ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను. నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారో అర్థమైందిగా? నా దారి రహదారి, అడ్డు రాకండి.